వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల చాలా సపోర్ట్ దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఇంటి ముందు వచ్చి మనకి 30 feet రోడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ మెయిన్ డోర్ వచ్చి మనకి టేక్ డోర్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చి వెస్ట్ ఫేసింగ్ కావడం వల్ల స్టార్టింగ్లో మనకి స్టెప్స్ అయితే వచ్చినాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎదుర స్టార్టింగ్లో ట్యాప్ కూడా ఇచ్చారండి కాళ్ళు కడుక్కోవడానికి. ఉత్తరం వైపు సొంత కూడా వచ్చింది. ఒకసారి వ్యూ చూడండి. ఇప్పుడు మనం ఒకసారి బిల్డింగ్ లోపల వ్యూ కూడా చూద్దాం పదండి. ఇది వచ్చి హాల్ అనమాట. సీలింగ్ వర్క్స్ కానీ, సీలింగ్ లైట్స్ కానీ, కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించారు. పాలిషింగ్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారనమాట. ఏరియా వచ్చి యనమల కుదురు నుంచి పెద్ద బుల్బాకి వెళ్ళి అవనిగడ్డ కరకట్ట వైపు అండి. ఇది 25 lakhs అయితే ఈ బిల్డింగ్ కాస్ట్ చెప్తున్నారు. 66 గజాలు 66 square yardsలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంది. తప్పకుండా మీ అందరికీ ఇండిపెండెంట్ హౌస్ నచ్చిద్ది అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ మా వీడియోస్ని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇది వచ్చి కిచెన్ వ్యూ అనమాట. ఒకసారి ఇప్పుడు మనం బయట వాష్ ఏరియాను, కామన్ బాత్రూమ్ కూడా చూద్దాం పదండి. మనకి ఎదురొచ్చి బోర్ ఫెసిలిటీ వచ్చింది. వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. పూర్తి వివరాల కోసం మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.